గీతాంజలిలాల్ జననం నవంబర్ 5, 1948. ఒక భారతీయ కథక్ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్. ప్రారంభ జీవితం. విద్య. మార్చు. గీతాంజలిలాల్ తన తండ్రి రజనీకాంత్ దేశాయ్ వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అధికారిక శిక్షణ పొందారు. ప్రసిద్ధ గాయకుడు, సంగీత ప్రొఫెసర్, ఆగ్రా ఘరానాకు చెందిన ఆఫ్తాబ్ మోసికి ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ శిష్యుడు. ఆమె 6 సంవత్సరాల వయస్సులోనే ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి రోషన్ కుమారి వద్ద కథక్ నృత్యంలో అధికారిక శిక్షణను ప్రారంభించింది. గీతాంజలిలాల్ ప్రముఖులు: పండిట్ గోపీ కృష్ణ, శ్రీ మోహన్ రావ్ కల్యాణ్పూర్కర్, జైపూర్ ఘరానా. పండిట్ దేవిలాల్ ఆధ్వర్యంలో కథక్ నృత్యంలో తన అధికారిక శిక్షణను కొనసాగించారు. కెరీర్. 2009 నుంచి 2012 వరకు కథక్ కేంద్రం డైరెక్టర్గా, చీఫ్ ఆఫ్ రిపర్టరీగా పనిచేశారు. ఆమె దూరదర్శన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, న్యూఢిల్లీలో టాప్ గ్రేడ్ కళాకారిణి. గీతాంజలి సోలో ప్రదర్శనలు ఆమె ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షకుల నుండి చప్పట్లు కొట్టాయి. ఆమె అభినయ, జైపూర్ ఘరానా యొక్క ఇతర లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. లైకారీ వంటి ఆమె పాదాలకు సంబంధించిన క్లిష్టమైన రిథమిక్ నమూనాలు. గీతాంజలిలాల్ 2001లో విడుదలై, కచ్లోని విషాద భూకంపం, న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై దాడి, ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి పై తన ఊహాత్మక నృత్యరూపకంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అమితాబ్ బచ్చన్ నటించిన గీతాంజలి కాశ్మీరీ చలనచిత్రం షాయర్ కశ్మీర్ మహ్జూర్ 1972 లో ప్రభాత్ ముఖర్జీ ప్రధాన పాత్రలో, నటులు బల్రాజ్ సహానీ, పరీక్షిత్ సాహ్నీ, ప్రాణ్లతో కలిసి నటించారు. వ్యక్తిగత జీవితం. ఆమె జైపూర్ ఘరానాకు చెందిన పండిట్ దేవిలాల్ను వివాహం చేసుకుంది. ప్రసిద్ధ కథక్ నృత్యకారులు అభిమన్యులాల్ ఆమె కుమారుడు, విధాలాల్, అవేనవ్ ముఖర్జీ ఆమె శిష్యులు. అవార్డులు, సన్మానాలు. 2007లో సంగీత నాటక అకాడమీచే సంగీత నాటక అకాడమీ అవార్డు. అలాగే ఆమెకు నృత్య శారద, నాట్య కళాశ్రీ, భారత్ గౌరవ్, కళా శిరోమణి, ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు, కల్పనా చావాలా అవార్డు, జిజాబాయి ఉమెన్ అచీవర్స్ అవార్డు, ఆచార్య బిరుదులు లభించాయి. కళా విపంచి.